బేబీ ఎక్కడికి వచ్చావు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ మాట నేను నిన్ను అడగాలి. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ మామ్? అది బేబీ, ఏం జరుగుతుంది ఇక్కడ? బతుకున్న నాకు పిండం పెడుతున్నారా? అద్దె కూతుర్ని పక్కన పెట్టుకుని సొంత కూతురికి దగ్గరుండి పిండం పెట్టిస్తున్నావా? బేబీ నువ్వు నా మామ్వేనా? మామ్వేనా కాదా? సారీ బేబీ, ఇదంతా నేను కావాలని చేయిస్తుంది కాదు. పెద్ద ఆవిడ పట్టుపట్టి చేయిస్తుంది. నేను చచ్చానని నువ్వు అమ్మంగా చెప్పకపోయింటే ఇలా జరిగేదా? బేబీ ప్లీజ్ కామ్ డౌన్. గట్టిగా అరవకు, వాళ్ళకి వినిపిస్తుంది. వినపడాలని అరుస్తున్నాను. నేను బ్రతుకున్నానని వాళ్ళకి తెలియాలని అరుస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ కళ్ళ ముందు నించుంటాను. బేబీ ఆగు, నీకు పిచ్చావన పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు మామ్, నీకు. ఆ మంగ పిచ్చి పట్టింది నీకు. అందుకే దాన్ని బతికించాలని నన్ను చంపేస్తున్నావు. బతుకున్న నాకు పిండం పెట్టిస్తున్నావు. నన్ను శాశ్వతంగా సమాధి చేయాలని చూస్తున్నావు. ఇదంతా నువ్వు ఆ మంగ కోసమే చేస్తున్నావు. అయ్యో లేదు బేబీ, ఇక్కడ జరిగేదేది నా చేతుల్లో లేదు. ఐఎమ్ హెల్ప్లెస్. నువ్వు ఏ రోజు నాకు హెల్ప్ చేసావని ఈ రోజు చేయడానికి? నీకు నాకంటే ఆ మంగే ఎక్కువైంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందమ్మా? నాకు గోరు ముద్దలు పెట్టాల్సిన జై పిండాలు పెడుతున్నాడు. నాతో కలిసి జీవితాంతం బతకాల్సిన జై నేను అర్ధాంతరంగా చచ్చాననుకుంటున్నాడు. జై దృష్టిలో ఇప్పుడు నేను ఒక శూన్యాన్ని, చచ్చిన శవాన్ని. లేదు బేబీ, ఇది జై ఇష్టపడి చేస్తుంది కాదు. వాళ్ళ బామ్మగారి బలవంతం మీద చేస్తున్నాడు. ఎలా చేస్తే ఏమో? నేను చచ్చాననుకునే కదా చేస్తున్నాడు. అందుకే నేను బ్రతుకున్నానని జైకి ఇప్పుడే తెలియాలి. బేబీ వద్దు, ఇది రైట్ టైం కాదు. ఇప్పటికే తనని మోసం చేసిందని మంగ మీద జై కోపం పెంచుకున్నాడు. నువ్వు ఈ టైంలో జైకి కనిపిస్తే మంగ కంటే ఎక్కువగా నిన్నే ద్వేషిస్తాడు. లైఫ్లో నువ్వెప్పుడు మళ్ళీ జైని కలవలేవు. అలాగని నేను కామ్గా ఉంటే ఆ మంగ నన్ను జైని కలుపుతుందా? నేను చచ్చానని ఇప్పటి వరకు దానికి మాత్రమే తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. దీనికి కారణం నువ్వు ఆ మంగే. దీనికి సొల్యూషన్ నేను బ్రతికే ఉన్నానని జైకి ఆ ఫ్యామిలీకి తెలియడమే. నా చావును నువ్వు అంగీకరిస్తావేమో గాని నేను నా ఓటమిని ఒప్పుకోను. నా స్థానం నాకు కావాలి. ఆ మంగ పోవాలి. జైతో జీవితం నాకు కావాలి మామ్. అంటే నేను బ్రతికే ఉన్నానని ఆ మంగతో సహా అందరికీ తెలియాలి. అందుకే నన్ను ఆపద్దు మామ్. అది కాదు బేబీ, నేను నిన్ను ఆపుతుంది కూడా అందుకే. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టం వృధా అవడం తప్ప. నువ్వు నీ పంతమే ముఖ్యం అనుకుంటున్నావు కానీ శాపం గురించి మర్చిపోతున్నావు. ఇప్పుడు నువ్వు ఆవేశపడితే అనర్థమే తప్ప నీ లైఫ్కి ఎలాంటి అర్థం ఉండదు. ట్రై టు అండర్స్టాండ్ మీ. ట్రై టు అండర్స్టాండ్ మీ మామ్. నువ్వు నాకు ఫేవర్ గా చెప్తున్నావా లేదా మంగకి ఫేవర్ గా చెప్తున్నావా? నేను నా ఇద్దరు కూతుళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అమ్మా, అందరూ వచ్చి సాంబ్రాణి వేసి నమస్కారం చేసుకోండి. నీ అకాల మరణం మమ్మల్ని ఎంతగానో బాధ పెడుతోంది నిత్య. మా ఇంటి శాపం నీ ఆయువు తీసింది.
నువ్వు ఏ లోకాను ఉన్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మకు శాంతి కలగాలమ్మా. వచ్చే జన్మలో అయినా నువ్వు నిండు నూరేళ్లు బతకాలి తల్లి. అమ్మాయి గారు, మీ స్థానం నాకిచ్చి మీరు వెళ్ళిపోయారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. భగవంతుడు అనుగ్రహిస్తే మీరు నా కూతురుగా పుట్టాలి. ఈ చేతులతో మిమ్మల్ని నేను పెంచాలి. అదే నా చివరి కోరిక. We miss you, Nitya madam. God bless you. Rest in peace, madam. అంతా అయిపోయారా అమ్మా? చనిపోయిన అమ్మగారు తల్లిగారేరి? వారు కూడా వచ్చి సాంబ్రాణి వేసి వెళ్ళమనండి. జనార్దన్, స్వరూప్ ఏది? ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారమ్మమ్మ. ఇంతలోనే ఎక్కడికెళ్లారు? నేను కూడా గమనించలేదండి. ఎటు వెళ్ళారు ఈవిడ? చూసావా జడ్జి, కన్న కూతురు కార్యం జరుగుతుంటే ఇది వదిలేసి ఎటో వెళ్ళింది. ఇది ఆ ఫ్యామిలీకి ఉన్న ఎమోషన్స్, ఎథిక్స్. అదేం లేదులేరా, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. నేను వెళ్ళి పిలుచుకొస్తానుండు. మీరు ఆగండి జడ్జి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వెళ్ళు, నువ్వు కూడా అటే వెళ్ళిపో. ఈ అనాథ శవానికి పిండ ప్రదానం చేశాననుకుంటాను. ప్రసాద్ గారు, చంద్రిక గారు కూడా రాలేదు. వాళ్ళేమయ్యారో? బాబు, కొంచెం త్వరగా పోనీ.
బేబీ బేబీ ఆగు. మంగిటే వస్తుంది, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. హ! మంగ వచ్చినా జై వచ్చినా ఎవరొచ్చినా నేను వెళ్ళను గాక వెళ్ళను. ఈ రోజు ఆటో ఇటు తేలిపోవాలి మామ్. బేబీ కామ్ డౌన్ ప్లీజ్, కామ్ డౌన్. ఇది సమయం కాదు, దయచేసి నా మాట విను. వినను. బేబీ ప్లీజ్. నేను ఎవరి మాట వినను. నీ మాట అస్సలు వినను. స్వరూప మేడం ఎవరితో మాట్లాడుతుంది? అక్కడ కూతురు పిండ ప్రధాన కార్యం వదిలేసి ఇక్కడ ఈవిడ చేస్తున్న పనేంటి? మేడం 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 ఆగండి మేడం. మేడం 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 ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళారు? అయినా ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడుతున్నారు? స్వరూప్ వెళ్తోందండి. పిండ ప్రదానం అయిపోయిందేమో చంద్రిక. కాదు, ఇంకేదో కారణం ఉంది. ఇప్పుడు కారులో వెళ్ళింది ఎవరు? స్వరూప కదా? కారులో ఇంకెవరున్నారు? తెలీదు. ఇటు చూస్తే తంతు ఇంకా అయినట్టు లేదు. మధ్యలోనే ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఆహా, అర్థం కాకుండా ఇంత నాటకం ఆడేవా మహాతల్లి? అర్థం కాకుండా నిన్ని మోసాలు చేసావా? అర్థం కాకుండా నిన్ని అబద్ధాలు చెప్పావా? అర్థం కాకుండా ఇదంతా దాచిపెట్టావా? అర్థం కాకుండా ఇన్ని రహస్యాలు దాచిపెట్టి అర్థం కాకుండా దాంతో కలిసి మాతో దాగుడు మూతలాడతావా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నీ గురించి, నిన్ను పోలిన తను గురించి. తనంటే ఎవరు? ఇంకెవరు? నిత్య. ఇప్పుడే తల్లితో సాగనంపావుగా, ఏం తెలియనట్టు నంగనాచిలా మాట్లాడతావే? నిత్య ఇప్పుడు వెళ్ళిందా? అమ్మా మహానటి, మా ముందు అంతగా నటించొద్దు. నిత్య బతికే ఉందని మాకు తెలుసు. నిత్య బ్రతికే ఉందా? అబ్బా, ఏం నటిస్తున్నావే? మాకు నిజం తెలుసుండకపోతే మీ నటనను నమ్మేసేవాళ్ళమే. లేదు పిన్ని, నిత్య చనిపోవడం, తన చిత్తి మంటల్లో కాలిపోవడం నేను నా కళ్ళారా చూశాను. ఇంకా నువ్వు మమ్మల్ని నమ్మించలేవమ్మా. మీ గుట్టు రట్టయింది. నిత్య బతుకుండగానే పిండాలు పెడుతున్నారు. ఇదంతా ఏం ఆశించి చేస్తున్నారో మేం కనిపెట్టి మీ ముగ్గురి భరతం పడతాం. చూడు, మా ఇద్దరి నుంచి మీ ముగ్గురు తప్పించుకోలేరు. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి శంకరగిరి మాన్యాలకు పంపించకపోతే మేము పౌడర్ ప్రసాద్ చంద్రకలమే కాదు. చూడు అయ్యా, ఈ పిండాలు తీసుకెళ్లి నీటిలో కలిపి నమస్కరించుకోండి. వెళ్ళండి. సార్ తీసుకోండి సార్.
నిత్య బ్రతికుందన్న విషయం ఇప్పుడే వెళ్లి జైకి చెప్పొచ్చు. కానీ వాడు సాక్ష్యం అడుగుతాడు. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించి అప్పుడు చెప్తాం. ఈ పిండాలను తీసుకువెళ్ళి నీటిలో కలిపి నమస్కరించుకోండి. నిత్య చనిపోయిందని చెప్పిన నీ సంగతి, బతికొండగానే చచ్చినట్టు దాక్కున్న నిత్య సంగతి, మీ ఇద్దరిని డ్రామా చేయిస్తున్న స్వరూప సంగతి త్వరలోనే సాక్ష్యాలతో బయట పెడతాం. మీ అంతు తేలుస్తాం. ఇంట్లోంచి గెంటి వేయబడి వీధులు అడుగు తినడానికి సిద్ధంగా ఉండవే. మాకు వార్నింగ్ ఇచ్చావు కదా, ఇప్పుడు ఇది మా వార్నింగ్. బేబీ, ఏం ఆలోచిస్తున్నావు? భోంచేయ్, తిను బేబీ. వాట్ హ్యాపెండ్ బేబీ? ఎందుకు ఫుడ్ నిసిరేసావు? అది నాకు ఫుడ్ లా కనిపించట్లేదు మామ్. అక్కడ నాకు పెట్టిన పిండంలా కనపడుతుంది. నా పిండాన్ని నన్నే తినమంటావా చెప్పు. బేబీ, నీకు చెప్పాల్సిందంతా చెప్పాను. ఇక నీ ఇష్టం. నువ్వింకా అదే మూడ్లో ఉంటే నేనేం చెయ్యలేను. నువ్వేం చేయలేవు. ఐ నో. ఇంత రెక్లెస్ గా ఎలా మాట్లాడుతున్నావు మామ్ నువ్వు? నేను బ్రతకుండగానే అక్కడ పిండాలు పెడుతుంటే కన్న తల్లి వయ్యుండి ఏం చేసావు నువ్వు? కనీసం ఆపలేకపోయావా? ఆ ఫ్యామిలీతో కలిసి నాకు శ్రద్ధాంజలి ఘటించావు. బ్రతకుండగానే పిండాలు పెడితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలియదు మామ్. నేను ప్రేమించిన వాడు నేను చచ్చననుకుని నా డెత్ సెరమనీ చేస్తుంటే నేను పడిన స్ట్రగుల్ నీకు అర్థం కాదు. నేనుండాల్సిన ప్లేస్ లో ఆ మంగ నిల్చొని నా చావుని తలుచుకుని మౌనం పాటిస్తుంటే అది నేను కళ్ళారా చూస్తూ నా కంట్లో వచ్చిన కన్నిటిని నువ్వు చూడలేదు.